అందరికీ నమస్కారం. నా పేరు పాండు బెల్లంకొండ. నెల్లూరు వేదికగా జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకి మీ అందరినీ మరొక మారు ఆహ్వానిస్తూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందరూ ఎక్కువ మంది ఏకమయ్యే విధంగా మన నాయకులందరూ కూడా చేసినటువంటి సలహాలని, సూచనల్ని పాటిస్తూ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ నాయకులు, మా మిత్రులు, మేము అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళందరూ చేసినటువంటి సూచనలు, సలహాలని బేస్ చేసుకుని మీరు అడిగినటువంటి మార్పులన్నిటినీ చేస్తూ కేవలం నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలోనే ఈ మీటింగ్ని జరుపుతూ ఉన్నట్టుగా ప్రతి ఒక్కరూ భావించాలి. అదేవిధంగా ఈ మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయడంలో మీ అందరి సహాయ సహకారాలు లేకుండా ఇది అవ్వదు. నాయకులకు నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో కార్పొరేషన్లో ఉన్నటువంటి ముఖ్య అందరితో కూడా మేము కలిసాము, వారితో మాట్లాడడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా మన మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారి విన్నవిస్తూ ఉన్నాము. మీటింగ్ విశేషాలు, మీటింగ్ మనకి 3 దశల్లో జరుగుతుంది. ఆల్రెడీ చెప్పినట్టుగా ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యి మధ్యాహ్నం వరకు ఉంటుంది మీటింగ్ కంటిన్యూస్గా. ఆ తర్వాత సాయంత్రం 6:30 నుంచి మన విఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీ బొమ్మ వరకు జరిగేటటువంటి కొవ్వొత్తుల భారీ ర్యాలీని కూడా మనమంతా విజయవంతం చేయాలి. సో నాయకులు శ్రీ బోరాడ మధుబాబు గారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి విచ్చేస్తున్నారు. మన అందరి మధ్య ఎంత యూనిటీ ఉందో మనం తెలియజేద్దాము. కాబట్టి అందరూ ఏకమైతేనే మహాబలం. ఈ విషయాన్ని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము. సో ఏ కార్యమైనా కూడా అందరూ కలిసి ముందుకు వస్తేనే జరుగుతుంది. మరొక మారి ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మనం ఆ మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసి మనం బలమేంటో, నెల్లూరు వాళ్ళ బలమేంటో మనము రాష్ట్రానికి చాటి చెప్పేలాగా చేద్దామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.